ఆయేషా హత్య కేసులో న్యాయం జరగదని తేలిపోయింది. సిబిఐ కోర్టు సాక్ష్యాలు లేని కారణంగా ఈ కేసును కొట్టివేస్తున్నట్లుగా తీర్పు చెప్పింది. ఇక దీనికి కారణమైనటువంటి ప్రభుత్వం బాధ్యత వహించాలి. విచారణ లోపం, అదేవిధంగా ప్రభుత్వాల వైఫల్యం వల్లే ఈ కేసులో నిందితుడిని పట్టుకోలేకపోయింది ప్రభుత్వం. దీనికి బాధ్యత వహించాల్సినటువంటి ప్రభుత్వం ₹1 నష్టపరిహారాన్ని ఆయేషా మీరా కుటుంబానికి ఇవ్వాలి. 18 ఏళ్ల పాటు వాళ్ళు పోరాటం చేశారు ఆయా ప్రభుత్వాలతో. దానికి నైతిక బాధ్యత వహిస్తూ ₹1 నష్టపరిహారం ఆయేషా కుటుంబానికి ఇవ్వాలి. అదేవిధంగా ఈ కేసులో అన్యాయంగా శిక్ష అనుభవించినటువంటి సత్యంబాబుకు పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగంతో పాటు ఒక ₹25 లక్షల వరకు నష్టపరిహారం ఇవ్వాలనేది నా సూచన. ఎందుకు ఇవ్వాలి అంటే, ఈ కేసులో సాక్ష్యాధారాలు లేకుండా పోవడానికి కారణమైనటువంటి పాపం ప్రభుత్వందే. అధికారుల విచారణ లోపానికి కారణం కూడా ఆయా ప్రభుత్వాలు, ఒక ప్రభుత్వం కాదు, అన్ని ప్రభుత్వాలు ఇందులో ఇన్వాల్వ్ అయ్యాయి. 2007 నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి అన్ని ప్రభుత్వాలు రాజకీయంగా వాడుకున్నాయే తప్ప ఈ కేసులో పూర్తిగా న్యాయం చేద్దామని ఏ నాయకుడు అనుకోలేదు. ఇక గతంలో ఒక ఇన్సిడెంట్లో కొంతమంది చనిపోతే అప్పుడున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ₹1 నష్టపరిహారం ఇచ్చింది ఒక్కొక్కరికి. అదేవిధంగా ఇటీవల ఒక కార్యకర్త చనిపోతే ₹1 నష్టపరిహారం ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. సో ఇప్పుడు ఎవరు డిమాండ్ చేసినా సరే ప్రభుత్వం మాత్రం ఈ కుటుంబానికి ₹1, అదేవిధంగా సత్యంబాబుకు కూడా పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాల్సిందిగా నా సూచన. ఖచ్చితంగా నైతిక బాధ్యత వహిస్తే, ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, ఈ నాయకులందరూ ఇప్పటి వరకు చేసినటువంటి పాపాలన్నీ కడుక్కోవాలని ఉంటే కనీసం ఈ నష్టపరిహారం అన్నీ ఇవ్వాల్సిందిగా నా డిమాండ్. థ్యాంక్ యూ.